తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరి కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 4235 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 87.93% ఓటింగ్ నమోదైంది. మెదక్ జిల్లాలో 86% పోలింగ్ నమోదైంది. వరంగల్ జిల్లాలో 81.2%, నిజామాబాద్లో 80.50%, ములుగులో 73.57%, హన్మకొండలో 75.6% పోలింగ్ నమోదైంది. జనగాం జిల్లాలో 71.96%, సూర్యాపేటలో 87.77%, నల్గొండలో 81.63% పోలింగ్ నమోదైంది. నిర్మల్ జిల్లాలో 79.81%, ఆదిలాబాద్లో 69.10%, మంచిర్యాలలో 77.34%, కరీంనగర్లో 76.49%, రాజన్న సిరిసిల్లలో 73.64%, జగిత్యాలలో 70.66%, పెద్దపల్లి జిల్లాలో 79.54% పోలింగ్ నమోదైంది. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరి కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఈసీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది? మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. అందులో భాగంగానే ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సుమారుగా 2 గంటలకు ప్రారంభమైన ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఇంకా బండల్స్ సెగ్రిగేట్ చేయడం అనే కార్యక్రమం అయితే నడుస్తుంది. ఆ తర్వాత అది ముగిసిన తర్వాత మొదటగా బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత మిగతా బ్యాలెట్ పేపర్లను కూడా లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్కి సంబంధించిన ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. ఇందుకు వార్డు మెంబర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. వార్డు మెంబర్ల సమావేశం అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్కి సంబంధించిన ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది. వెంటనే కూడా ముగుస్తుంది. అయితే ఈ ప్రక్రియ అంతా ముగిసేంత వరకు కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే 1 గంటకు పోలింగ్ ప్రక్రియ అనేది ముగిసింది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఎవరైతే ఓటు వేసేందుకు ఇంకా క్యూ లైన్లో నిలబడి ఉన్నారో వారందరికీ ప్రత్యేకంగా టోకెన్లను జారీ చేయడం జరిగింది. చాలా గ్రామాల్లో చివరి నిమిషంలో పెద్ద ఎత్తున ఓటర్లు తరలి రావడం జరిగింది. దీంతో కొంత పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమైనట్టు కూడా తెలుస్తుంది. కొన్ని గ్రామాల్లో వందలాదిగా తరలి వచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమైంది. కాబట్టి ఆ ప్రక్రియ పోలింగ్ ప్రక్రియ ముగిసి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యేసరికి కొంత ఆలస్యమైంది. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వాటన్నిటిని బ్యాలెట్ బాక్సులు ఏవైతే ఉంటాయో బ్యాలెట్ బాక్సులను సీల్ చేయాల్సి ఉంటుంది. సీల్ చేసిన తర్వాత ఏజెంట్ల సమక్షంలోనే మళ్ళీ తీసుకువచ్చి అక్కడ వాటిని ఓపెన్ చేసి వాటిని లెక్కించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియ కొంత ఆలస్యం కావడంతో ఇంకా అసలు మొత్తంగా ఎంత శాతం పోలింగ్ నమోదైందనే విషయానికి సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు ఒక అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కేవలం 11 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు 52% పోలింగ్ నమోదైనట్టుగా కూడా తెలిసింది. ఆ తర్వాత జరిగిన 2 గంటల పోలింగ్, ఆ 2.5 గంటలు, ఆ తర్వాత 1 గంట తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. కాబట్టి మొత్తంగా 189 మండలాల్లోని 3834 గ్రామ పంచాయతీలకు సంబంధించిన పూర్తి సమాచారం రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. మరొక వైపు చూసుకున్నట్లయితే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ బండిల్స్ గా ఏర్పాటు చేయడం, ఒక్కొక్క 25 ఓట్లన్నింటినీ కలిపి బండిల్స్ తయారు చేస్తుంటారు. ఇందులో సర్పంచ్లకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు ఉంటాయి, వార్డు మెంబర్లకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు ఉంటాయి, సర్పంచ్కి సంబంధించి పింక్ కలర్ బ్యాలెట్ పత్రాలు ఉన్నాయి. అదేవిధంగా
అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించి వైట్ కలర్ బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. వీటన్నిటిని కూడా సెగ్రిగేట్ చేయాల్సి ఉంటుంది. సెగ్రిగేట్ చేసిన తర్వాత 25 పేపర్స్ అన్నింటినీ కలిపి ఒక బండిల్ తయారు చేస్తారు. ఆ బండిల్స్ అన్నింటినీ కూడా ఒక ట్రేలో వేస్తారు. ఆ ట్రేస్ ఉంటాయి, అంటే ఆ టేబుల్ మీద పెట్టిన తర్వాత ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారో ఆ అభ్యర్థుల పేరు, వాటికి సంబంధించిన గుర్తులతో కూడిన ఒక ట్రేను ఏర్పాటు చేస్తారు. ఆ ట్రేలో ఈ 25 బండిల్స్ అన్నింటినీ కూడా పెట్టిన తర్వాత ఎన్నికల ఎవరైతే కౌంటింగ్ సంబంధించిన అభ్యర్థులు ఉంటారో, కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఆ బండిల్స్ని ఒక్కొక్కటి కూడా తెరిచి వాటి ఓపెన్ చేసిన తర్వాత వారందరికీ చూపించాలి. ఏజెంట్లకు చూపించిన తర్వాత వారికి ఎలాంటి అనుమానం లేదు అనుకున్న తర్వాతనే ఆ ఓటు ఏదైతే ఉంటుందో ఆ ఓటును వ్యాలిడ్ ఓటుగా చెప్పడం జరుగుతుంది. చాలా వరకు మనం చూస్తుంటాము, గత ఎన్నికల్లో కూడా ఓట్లు చాలా వరకు పోలైన ఓట్లలో చెల్లని ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సీరియల్ నెంబర్ ప్రకారం 1, 2, 3, 4 ఇట్లా సీరియల్ నెంబర్స్ ఉంటాయి. ఆ తర్వాత వారి పేర్లు ఉంటాయి, అభ్యర్థుల పేర్లు ఉంటాయి. ఆ తర్వాత అభ్యర్థుల గుర్తులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వారికి ఇచ్చిన గుర్తు రెండింటి మధ్యలో గుర్తు వేసిన 2 గుర్తుల మధ్యలో ఎవరైతే ఓటు వేస్తారో స్వస్తిక్ గుర్తు వేసి ఉంటారో అది చెల్లని ఓటుగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ అభ్యర్థి కేటాయించిన ప్రదేశం ఉంటుంది, ఆ ప్రదేశంలోనే ఖచ్చితంగా ఓటు వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఓట్లను మాత్రమే వ్యాలిడ్ ఓట్లుగా పరిగణించడం జరుగుతుంది. ఇద్దరికి కలిపి వేసే, అంటే ఇద్దరు అభ్యర్థులకు కలిపి ఒక ఓటు వేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అట్లాంటివన్నీ కూడా చెల్లని ఓట్ల కింద కూడా ఎన్నికల అధికారులు పరిగణిస్తారు. ఆ తర్వాత మొత్తంగా ఎన్ని ఓట్లు వచ్చాయి, అసలు ఎన్ని ఓట్లు పోలయ్యాయి, అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇట్లా అన్ని వాళ్ళంతా కూడా టాలీ చేసుకున్న తర్వాత ఏదైతే ఫలితం ఉంటుందో, ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయనేది చివరిగా వారు చెప్పడం జరుగుతుంది. తద్వారా ఫలితాలు వెల్లడించిన తర్వాత ఈ ఉప సర్పంచ్కి సంబంధించిన ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే చాలా జాగ్రత్తగా గమనించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అక్కడ ఉన్న ఏజెంట్లు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఓటు కూడా చాలా కీలకంగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో చెల్లని ఓట్లు వచ్చిన తర్వాత వచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితం కూడా తారుమారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇద్దరికి కలిపి ఒకే ఓటు రావడం కావచ్చు, లేకపోతే కొన్ని ఇష్యూస్ అయితే ఇవన్నీ కూడా గతంలో ముందుకు వచ్చాయి, ఎన్నికల కమిషన్ ముందుకు వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి సమస్యలే ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఆ సందర్భంలో అక్కడే ఉండే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు, అదేవిధంగా మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు. వారంతా కూడా ఓటు వ్యాలిడా ఇన్వాలిడా అనేది వాళ్ళు తేల్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ వారు కూడా ఆ ఓటు వ్యాలిడా ఇన్వాలిడా అనేది తేల్చలేని పక్షంలో అది ఆర్ఓకు రిఫర్ చేయడం జరుగుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్కు రిఫర్ చేస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఒక నిర్ణయం తీసుకుని ఆ ఓటు చెల్లుతుందా లేదా అనేది ఆయన ధృవీకరిస్తారు. తద్వారా ఆ ఓటుకు సంబంధించి దాన్ని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా సర్పంచ్ ఓట్ల లెక్కింపు ఉంటుంది, అదేవిధంగా వార్డు మెంబర్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాష్ట్రంలోని 189 మండలాల్లో మొదటి విడతగా ఎన్నికలు అయితే జరిగాయి. దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా మరి కాసేపట్లో ముగుస్తుంది. అయితే అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే ఎన్నికల అధికారులు కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కూడా అక్కడ గొడవలు చేయొద్దని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరొక వైపు ప్రతి కౌంటింగ్ కేంద్రంలో కూడా వెబ్కాస్టింగ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో వెబ్కాస్టింగ్ను ప్రత్యక్షంగా చూసే అవకాశం అయితే ఉంటుంది. అక్కడ జరిగే ఏమేమి జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. మనం చూస్తున్నాము, ఇప్పటికే దాదాపు 57 లక్షల పైచలకు ఓట్లు నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ఓట్లు నమోదైన ఓట్లలో ఎన్ని వ్యాలిడ్ ఉంటాయి ఏంటి అనేది కూడా కొంత తెలియాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో నోటాను కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మొదటి విడతలో దాదాపు 395 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆ తర్వాత ఉన్న 3834 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో నోటా కూడా చాలా కీలకంగా మారుతుంది. ఈ ఎన్నికల్లో నోటాకు ఎన్ని ఓట్లు పడతాయి అనేది కూడా చాలా కీలకంగా మారింది. నోటా కూడా విజయాన్ని తారుమారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్వాతి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.